సంక్రాంతి వేళ బరుల్లో కోడిపుంజులు కాలదూతున్నాయి. ఏటా కోట్లలో చేతులు మారే ఈ పందాల కోసం శ్రద్ధ తీసుకుని మరీ పుంజులను పెంచారు. ప్రత్యేక ఆహారం, శిక్షణ ఇక సరేసరి. పోలీసుల హెచ్చరికలు ఉన్నప్పటికీ సంక్రాంతి అంటే కోడి పందాలే అనేలా ఈసారి పుంజులను పెంపకందారులు సిద్ధం చేశారు. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేవి గోదావరి జిల్లాలే. ముఖ్యంగా కోడి పందాల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే డిమాండ్ దృష్ట్యా పందెం కోళ్ల పెంపకం ఏటికేడు పెరుగుతూ వస్తోంది. స్థానికుల కన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారే ఎక్కువగా ఈ పందాల్లో పాల్గొనడం, వేలు లక్షల్లో పందాలు వేస్తుండటంతో పండుగ రోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. దీంతో పందాల్లో ప్రధానమైన కోడిపుంజులను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ పెంచుతున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు పలుచోట్ల కోళ్లు కత్తులు దూస్తున్నాయి. కోట్లలో నోట్ల కట్టలు చేతులు మారాయి. జూద క్రీడలు జోరుగా సాగాయి. మద్యం ఏరులై పారింది. కొన్ని చోట్ల సినిమా సెట్టింగులను తలపించేలా బరులను సిద్ధం చేశారు. వివిఐపీలు, విఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బౌన్సర్లను కూడా బందోబస్తుగా పెట్టారు. అతిథుల కోసం క్యారవాన్లు, అల్పాహారం, బిర్యానీ, మందు, ఇతర అన్ని రకాల వంటకాల దుకాణాలను అందుబాటులో ఉంచారు. బరుల వద్దకు పందెం వేసేవారు కొందరు గుట్టల కొద్దీ డబ్బు కట్టలు పట్టుకురాగా నగదు లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లను కూడా ఉపయోగించారు. పందాలు కాసేందుకు మహిళలు సైతం పోటీ పడ్డారు. ప్రత్యేక ప్రసారాలు, దగ్గరలోనే మద్యం పంపిణీకి కూడా ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు, సినీ నటులు, నాయకులు పందాలను చూడడానికి వచ్చారు. ఈ కోడి పందాలకు సంబంధించి ఏపీలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలకు సంబంధించి మనకు అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే మనకి విజయవాడలో కొన్ని జిల్లాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. అది కూడా కోడి పందాల ఉత్సాహం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే భారీ భారీ బరులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. క్యారవాన్లు, ఫుడ్, మద్యం అన్నీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సార్. మీకు కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా అటు సంక్రాంతి నేపథ్యంలో సెలవులకు పెద్ద ఎత్తున తెలంగాణ ఒకటే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక అలాగే దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా సందడి నెలకొంది. అందులో ముఖ్యంగా అటు గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే ఇంకా పెద్ద ఎత్తున రద్దీగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా అటు నిన్న ఉదయం నుంచి భోగి వేడుకలు, ఆ తర్వాత సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోయడం, ఈ సాంప్రదాయ కార్యక్రమాలతో పాటు ప్రధానంగా పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి కోడి పందాలు ఏవైతే ఉంటాయో అవి కూడా స్పెషల్ అట్రాక్షన్.